ఏ విధంగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అన్న విషయాలను కూడా నేను షేర్ చేయాలని అనుకుంటున్నానండి. ఫస్ట్ వాళ్ళు మీ లైఫ్లోకి అనుకోకుండా ఎంట్రీలు ఇస్తూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి మీ గురించి పూర్వాపరాలు వెనక ముందు ఈ పంచాయతీలన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. సడన్ గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళకి పక్క వాళ్ళ లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళ మీద అసలు ఉండదు అనమాట. అందుకనే ఎవరెవరు దొరుకుతారా, ఎవరెవరు మోసం చేస్తామా అని చూస్తూ ఉంటారు. మీరు కొద్దిగా అమాయకంగా కనిపించారు అనుకోండి, మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ విషయాలన్నీ కూడా లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీ లైఫ్లో ఉన్న విషయాలు ఏమేమి జరుగుతున్నాయి, సీక్రెట్స్. సీక్రెట్స్ అంటే పెద్ద సీక్రెట్స్ కాదండి. మీ లైఫ్లో రోజువారీ మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటారు. ఇలాగా తెలుసుకునే క్రమంలో వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న వ్యక్తులాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నా సరే ఫస్ట్ మీరంటే ఇష్టం అని చెప్తూ ఉంటారండి. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే బయట వ్యక్తులు వచ్చి మనల్ని అంత ఈజీగా మీరంటే ఇష్టము, మీరు నాకు నచ్చారు ఇట్లాంటి మాటలు చెప్తున్నారు అని అంటే ఏదో ఒక బిట్ వేయబోతున్నారనే అర్థము. అందరూ మనల్ని ఎందుకు లైక్ చేస్తారు చెప్పండి? మన గురించి తెలియని వ్యక్తులు అసలు మనల్ని ఎందుకు లైక్ చేయాలి, మనల్ని ఎందుకు ఇష్టపడాలి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు చాలా బాగుంటారు. అమ్మాయిల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు, నమ్మక ద్రోహం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు జనరల్ గా.